పొద్దున్నే ఒక లొకేషన్ అయితే పంపించేసి ఆడికైతే పొమ్మని చెప్పినారు. నేను ఎందుకు ఏమైనా అడగకుండా అయితే వచ్చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలని అడిగితే నువ్వు ఏం చేసేది ఏం లే, కేనెట్తో 14 దినాలు డబ్బులు కట్టేసి ఒక కవర్ ఇస్తారు, దాన్ని అయితే తీసుకురమ్మని చెప్పినాడు. సరేలే అని చెప్పేసి నేను లోపలికైతే పోయినా. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా మా సార్, కేనెట్లో డబ్బులు ఉంటుంది అనుకున్నా. నేరుగా పోయి మా సార్ పేరు అయితే చెప్పి కేనెట్తో పే చేసి దాంట్లో అయితే డబ్బులు అయితే లేదు. మెసేజ్ పెట్టిన 10 నిమిషాలకైతే దాంట్లోకైతే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసినాడు. ఈ కవర్ని నేను ఏం చేయాలంటే నువ్వేం చేసేదేం లేదు, నీ కార్లో అయితే పెట్టుకొని చెప్పినాడు. ఇంకా సర్లే అని చెప్పేసి కార్లో అయితే పెట్టుకున్నా. కరెక్ట్గా 4 రోజుల తర్వాత అయితే మళ్ళీ నాకు అదే లొకేషన్ పెట్టేసి అడిగితే పోయి రిటర్న్ ఇచ్చేసి 14 దినాలు డబ్బులు అయితే తీసుకురమ్మని చెప్పినాడు. ముందు తీసుకున్నప్పుడు అయితే ఒక ఇన్వాయిస్ అయితే ఒకటి ఇచ్చినాడు, అది కానీ లేకపోతే ఇప్పుడు దీన్ని అయితే రిటర్న్ అయితే తీసుకోడు. ఇదైతే బేషన్కున్న పైపు కానీ ఇది. ఇప్పుడు దీన్ని ఇచ్చేసి నేను డబ్బులు అయితే వెనక్కి తీసుకుని రావాలంట. దాన్ని లోపలే తీసుకొని పోయి దీన్ని రిటర్న్ తీసుకున్న డబ్బులు అయితే ఇవ్వని చెప్పిన. వాళ్ళు అయితే అంతా ఓపెన్ చేసి అయితే చెక్ చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే వాడైతే రిటర్న్ ఇస్తారు, అందుకని చెప్పేసి చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు. నా దగ్గర డబ్బులు అయితే లేదు, లింక్ అయితే పెట్టి లింక్ పంపిస్తామని చెప్పినాడు. మనకు ఫోన్పే గూగుల్ పే అట్లా వీళ్ళకైతే లింక్ అట్లా డైరెక్ట్గా మా సార్కి అయితే పంపించాయని చెప్పేసిన.